పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నాం, 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం అని కూటమి ప్రభుత్వం చెప్తున్న మాటలకు క్షేత్రస్థాయిలో చేతలకు పొంతన కుదరడం లేదు. విజయనగరం జిల్లా ఎస్కోటలో 1166 ఎకరాల్లో జిందాల్ ప్రతిపాదించిన ఎంఎస్ఎంఈ పార్క్పై టీడీపీ నేతల తీరు ఇందుకు అద్దం పడుతోంది. పార్క్ కావాలని ఎమ్మెల్యే, పార్క్ లేదు, నీరు లేదు, రోడ్లు ఇచ్చేది లేదని మంత్రి కొండపల్లి చెప్తున్నారు. జిందాల్ చుట్టూ 4 స్తంభాలాట కొనసాగుతోంది. జిందాల్ పరిశ్రమతో టీడీపీ పొలిటికల్ గేమ్. ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుపై కూటమి నేతలది తలో తీరు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం అప్పన్నపాలెం వద్ద జిందాల్ అల్యూమినియం పరిశ్రమను ఏర్పాటు చేయాలని 2007-2010 మధ్య 1166 ఎకరాల భూమిని సేకరించింది. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం భూసేకరణకు సహకరించి పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. అయితే బాక్సైట్ గనులు కేటాయింపులో స్థానిక గిరిజనుల నుంచి వ్యతిరేకత నెలకొనడంతో ఏపీ మైనింగ్ కార్పొరేషన్ బాక్సైట్ సరఫరా చేయలేమని వెల్లడించింది. దీంతో జిందాల్ తన ప్రతిపాదనను విరమించుకుంది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు జిందాల్పై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేశాయి. కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తరువాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కానీ వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ కోసం సేకరించిన భూమిని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన చేయలేదు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక నిరుపయోగంగా ఉన్న భూమిని వినియోగంలోకి తేవాలని కొత్త ప్రతిపాదన తెచ్చారు. 531 కోట్ల రూపాయలతో ఎంఎస్ఎంఈ పార్కుతో 500 మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తామని 2023 అక్టోబర్లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో జిందాల్ ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు పరిశ్రమకు కావలసిన నీరు, విద్యుత్ అందించడానికి సన్నాహాలు చేశారు. 2014-19లో మళ్ళీ మేము అధికారం వచ్చింది, మీరేం చేయలేదు. మళ్ళీ మేమే కదా దాన్ని ఏం చేయాలి, ఖాళీ ఉండిపోయింది ల్యాండ్, దీనికి ఏం చేస్తే కరెక్ట్ అంటే వాళ్ళు వచ్చి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఆ యాజమాన్యంతో పిలిచి మాట్లాడారు. ఏంటి ఈ ప్రాంతాలకు మంచిదండి, ఈ ప్రాంతం చిన్నతర పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి పిల్లలకు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, పెద్దగా ఆ పక్క బాగా డెవలప్ అవుద్ది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర ఉంది, అన్నిటికీ బాగుంది ఈ ప్రాంతం అంతా, ఇలాంటి ప్రాంతాన్ని అనువైనగా వాడుకుంటే మంచిదని మేము ఆ రోజు నిర్ణయం చేసాము. మా మంచి ఉద్దేశం ఇప్పుడు మా స్టాండ్ అదే, ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలి మా స్టాండ్. కూటమి అధికారంలోకి వచ్చాక జిందాల్ ఎంఎస్ఎంఈ పార్క్ మళ్లీ గందరగోళంలో పడింది. పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే తమ భూములు వెనక్కి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కును వ్యతిరేకిస్తున్నారు. మరి అది మనం బ్యాక్ తీసుకున్నాం, ఎందుకంటే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం అమెండ్ చేయొచ్చు, లేకపోతే దీనికి జీవోలు మార్చొచ్చు. అనుకోండి దీన్ని జిందాల్ కంపెనీగా ఎంఎస్ఎంఈ పార్క్ ఇవ్వము, ఇదంతా రైతాంగంగా ఉన్నదని ఏదైతే మొన్న పత్రికా ప్రకటన చేశారో దానికి పూర్తి స్థాయి. జిందాల్ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి కావలసిన సహాయం అందిస్తామని కలెక్టర్ అంబేద్కర్, ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత చెప్తున్నారు. ఏ సమస్య లేని అక్కడ సమస్యను సృష్టిస్తూ చేస్తున్న దానికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రజల్లో ఎటువంటి భావన లేకుండా ఈ కంపెనీ ముందుకు వెళ్ళడం కోసం సహకరించమని, త్వరలో మీ అందరి అభిమానం, మీ సహకారంతో ఉత్తరాంధ్రలో మనకు భారీ పరిశ్రమ రాబోతోంది. జిందాల్ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వాదన మరోలా ఉంది. ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు లేదని, తాటిపూడి రిజర్వాయర్ నుంచి నీటిని ఇవ్వలేమని చెప్పారు. ఇప్పుడు దానికి వాటర్ వెళ్తుందా లేదనేది గవర్నమెంట్లో డిస్కషన్ లేదు. అదే విషయాన్ని నేను తాటిపూడిలో కూడా చెప్పడం జరిగింది. మా దగ్గర ప్రస్తావన లేదు, ఎక్కడా ప్రస్తావన లేదు, ప్రతిపాదన కూడా ఇప్పుడు లేదు. అసలు గత గవర్నమెంట్లో వచ్చినటువంటి జీవోని బేస్ చేసుకొని రైతాంగాన్ని భయాందోళన క్రియేట్ చేసిన అవసరం లేదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ డిస్కషన్ లేదనే సంగతి అనేది తెలియజేస్తుంది. నీరు, కరెంటు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలా? ఇండస్ట్రీస్ వాడు వచ్చి ముందుకెళ్ళి వచ్చి కూర్చొని ఇవన్నీ ఇస్తేనే కదా అక్కడ పరిశ్రమ వస్తుంది. ఎవడొచ్చి అన్ని పెట్టిన దగ్గర నువ్వు నీళ్ళు ఎంత అడగడు కదా, నువ్వు నీళ్ళు ఎంత ఇస్తావు, కరెంట్ ఎంత ఇస్తావు, నువ్వు కరెంట్ అది ప్రైవేట్ ఎంఎస్ఎంఈ. ప్రైవేట్ ఎంఎస్ఎంఈలో పవర్ వచ్చి నేను యూనిట్ ఎంతకి ఇస్తాను, లేకపోతే వాటర్ వచ్చి నేను యూనిట్కి ఎంతకి ఇస్తాను అని చెప్పి రేటు పెడితే వాడు
పెట్టుకునేవాడికి అది లైఫ్ వైబుల్ అయితే వాడు వస్తాడు, లేకపోతే రాడు. మీరు అది కాకుండా మేము పరిశ్రమలు పెట్టేస్తాం, అసలు చేయాల్సిన పనులు చేయకుండా మీరు ముందు వాటరు పవరు వాళ్ళు డోర్ స్టెప్కి ఇస్తామని చెప్పి జీవో ఇచ్చింది. జీవోలో అది ఉంది జిందాల్ వాళ్ళకి. ఎంఎస్ఎంఈ కోసం భూమి ఇచ్చాం, పరిశ్రమ ఏర్పాటు చేయలేదు కాబట్టి భూమిని తిరిగి ఇచ్చేయాలని రైతుల తరపున టీడీపీ ఎమ్మెల్సీ రఘురామరాజు ఒకవైపు, ఉపాధి అవకాశాలు ఉంటాయని పరిశ్రమ ఏర్పాటు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలిత మరోవైపు, అసలు ఎంఎస్ఎంఈ పార్కు లేదు, నీరు ఇవ్వమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంకోవైపు. దీంతో అంతా గందరగోళంలో పడింది. ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పడితే వైఎస్ఆర్సీపీకి పేరొస్తుందని కూటమి దురుద్దేశం. పైగా ఉపాధి కల్పించకుండా పరిశ్రమ మోసం చేసిందంటూ రైతులను మరోవైపు నుంచి టీడీపీనే జిందాల్పై ఉసిగొల్పుతోంది. మొత్తం మీద చూస్తే యువత ఉపాధి ఆశలపై నీళ్లు చల్లినట్టే కనిపిస్తోంది.